హాయ్ ఫ్రెండ్స్, నేను సత్యమాకల. ముందుగా మిత్రులందరూ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనం టాపిక్కి వెళ్ళిపోతాం. అదేంటంటే ఈ మధ్యకాలం మనకి సైబర్ కంప్లైంట్స్ బాగా ఎక్కువైపోయినాయి. దానికి కారణం ఏంటంటే తెలియక మనం చేసిన చిన్న చిన్న మిస్టేక్సే దానికి కారణం. నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా అలాగే చేసింది. ఏం చేసిందంటే ఆ అమ్మాయి ఆన్లైన్లో ఒక ఐటెం పర్చేజ్ చేసింది. తర్వాత ఆమె కాల్ వచ్చింది, మీరు ఇలాగ ఆన్లైన్లో ఒక ఐటమ్ కొన్నారు కదా, డెలివరీ ఛార్జెస్ కింద మీరు ₹5 పే చేయాలని వాళ్ళు చెప్పారు. సరే నేను పే చేస్తాను, ఎలా పే చేయాలని అమ్మాయి అడిగింది. ఏం లేదు, మేము వాట్సాప్కి లింక్ పంపుతాం, మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఫోన్పే ద్వారా ₹5 పే చేయమన్నారు. సరే నేను పే చేస్తానండి. తర్వాత ఆమె వాట్సాప్కి లింక్ పంపారు. తర్వాత వాట్సాప్ లింక్ క్లిక్ చేసి ఆ అమ్మాయి ఫోన్పే ద్వారా ₹5 పే చేసింది. తర్వాత ఆమె అకౌంట్ నుంచి ₹5 కట్ అయినాయి. అక్కడ వరకు ఏం ప్రాబ్లం లేదు. సర్లే ₹5 పే చేసింది కదా అమ్మాయి అనుకుంది. తర్వాత గొడవ వదిలేసింది ఆమె ప్రెగ్నెంట్. తర్వాత డెలివరీకి 1 వీక్ తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆమె మొబైల్ కూడా పట్టించుకోలేదు. తర్వాత ఆమె అకౌంట్కి ఏం జరిగిందంటే, జనరల్ మన ఫోన్పే నుంచి ₹1,00,000 పంపొచ్చు కదా రోజుకి. వాళ్ళు ఏం చేశారంటే యూపీఐ ద్వారా ₹1 1,00,000 ఓ రోజు పంపించారు. తర్వాత రోజు మరలా ₹1 1,00,000 పంపారు. తర్వాత రోజు మరలా ₹1 1,00,000. తర్వాత 4వ రోజు ₹1,00,000. తర్వాత 5వ రోజు అమ్మాయి అకౌంట్లో ఇంకా ఓ 16,000 ఎంతో అమౌంట్ మిగిలింది. 5వ రోజు అమ్మాయి అకౌంట్ నుంచి 16,000 పంపేశారు. ఈ విధంగా అమ్మాయికి 4,16,000 అమ్మాయికి నష్టం జరిగింది. దీని అంతటి కారణం ఏంటంటే ఆ అమ్మాయికి వచ్చిన వాట్సాప్ లింక్ క్లిక్ చేసి అమౌంట్ పే చేయడం వల్ల అమ్మాయికి నష్టం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ వాట్సాప్కి ఏ లింక్ వచ్చినా క్లిక్ చేయకండి, అలాగే అమౌంట్ కూడా పే చేయకండి. తర్వాత ఆమె ఏం చేసిందంటే బ్యాంక్లో కంప్లైంట్ ఇచ్చింది. అలాగే 1930 మనకి సైబర్ క్రైమ్ సంబంధించిన టోల్ ఫ్రీ నెంబరు. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లైంట్ తీసుకుంటారు ఆన్లైన్లో. ఆ విధంగా కంప్లైంట్ ఇచ్చింది. అలాగే దగ్గరలో ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి మనకి, ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. రేపు న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి మన వాట్సాప్ చాలా లింకులు వస్తూ ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలియని లింక్స్ ఏమి కూడా మీరు క్లిక్ చేయకండి. అలాగే నిజం అనుకుని నమ్మి మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికి కూడా ఫార్వర్డ్ చేయకండి. ఎందుకంటే కొన్ని లింక్స్లో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ ఆఫర్ పొందని చెప్తారు. ఆ లింక్ క్లిక్ చేస్తారు వాళ్ళు. అలాగే అది నిజం అనుకుని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ లింక్ ఫార్వర్డ్ చేస్తారు. కొన్ని అయితే ఈ ఆఫర్ రావాలంటే మీకు 10 గ్రూపులు వాట్సాప్ గ్రూపులకు కానీ లేదా 10 మంది ఫ్రెండ్స్కి కానీ మీరు పంపించాలని చెప్తారు. అది వాళ్ళు క్లిక్ చేస్తారు. అలాగే అది నిజం అనుకుని నమ్మి వాళ్ళ ఫ్రెండ్స్కి పంపుతారు. అలాగే 10 గ్రూప్ వాట్సాప్ గ్రూపులు కూడా పంపడం జరుగుతుంది. అది ఒకవేళ ఏదైనా ఫేక్ లింక్ అయితే కనుక మీరు సఫర్ అవుతారు. దాంతోపాటు మీరు ఎవరికైతే పంపారో వాళ్ళని కూడా మీరు సఫర్ చేసినట్టు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాట్సాప్కి వచ్చిన లింక్స్ ఏమి కూడా మీకు తెలియకపోతే కనుక మీరు క్లిక్ చేయకండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికి కూడా వాటిని పంపకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో తప్పకుండా మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.